హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ టెక్నికల్స్. ఈరోజు మన వీడియోలో ఎల్ఈడి టెస్టర్ ఏదైతే ఉందో దాని గురించి మన వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సూపర్ ఎల్ఈడి టీవీ టెస్టర్ అనేటువంటిది ఉంది. ఇక్కడ మోడల్ నెంబర్ CA300V అనేటువంటిది కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వోల్టేజ్లు అన్నీ దీంట్లో ఉన్నాయి. మనకి విన్స్కై అనేటువంటి కంపెనీ అనుకుంటుంది. ఇది సూపర్ ఎల్ఈడి టీవీ టెస్టర్ అనమాట. అంటే ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అంటే, టీవీకి సంబంధించినటువంటి ఎల్ఈడి టీవీ బ్యాక్ లైట్ ఏదైతే ఉందో దాన్ని మనం చెక్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. బ్యాక్ లైట్ అనేది బాగుందా లేదా, ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది అనేటువంటిది. ఇక ఎల్ఈడి అనేటువంటిది మనం ఏదైనా చెక్ చేయొచ్చు, కానీ ఇదేం చేస్తుందంటే దీని మీద డిస్ప్లేలో మనకి ఆ వోల్టేజ్ ఎంత తీసుకుంటుందో కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎల్ఈడి మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు కొన్ని ఎల్ఈడీలు ఉన్నాయి. దీంట్లో మనకి చిన్నవి ఉన్నాయి కదా, ఇది మామూలుగా వోల్టేజ్ ఇస్తే వెలుగుతుంది, కానీ ఎంత ఇవ్వాలి, అలాగే ఇది ఎంత తీసుకుంటుంది అనేటువంటిది మనకు తెలియాలంటే కనుక ఇది ఖచ్చితంగా మనకి వోల్టేజ్ అనేటువంటిది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఎంత అనేటువంటిది ఇండికేట్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ కార్డ్ ఇది. ఈ పక్కన రెండు ప్లగ్లు ఇచ్చారు, ఒకటి పాజిటివ్ ఒకటేమో నెగిటివ్ అనేటువంటిది రెండు ఇచ్చారనమాట. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ లీడ్స్ ఇవి, ప్రోబ్స్ అంటాం కదా, ఆ టెస్ట్ లీడ్స్ అనేటువంటిది ఇచ్చారు. వీటికేమో ఎండ్ క్యాప్లో ఇచ్చారనమాట. ఇలా ఓపెన్ చేసుకోవాలి మనం. ఈ ఎండ్ క్యాప్లు ఇవి యూజ్ చేసేటప్పుడు డస్ట్ ఏమి వెళ్ళకుండా. ఈ వైర్లు కూడా చాలా లెందీగానే ఉన్నాయి, దగ్గరగా 1 మీటర్ ఉంటుందన్నమాట ఇంచుమించు. దీనికి సంబంధించినటువంటి ప్రోబ్స్, వీటికి ముందు ఈ క్యాప్స్ కూడా ఇచ్చారు. ఇవి చాలా షార్ప్గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే మనం ఎల్ఈడి స్ట్రిప్పులు చెక్ చేసేటప్పుడు ఇవి చాలా సన్నగా షార్ప్గా ఉండాలి, ఎందుకంటే పాయింట్స్ అనేటువంటివి చాలా చిన్నగా ఉంటాయి. అందుచేత ఇవి బాగానే ఇచ్చారనమాట. ఇది మనకి రేట్ వచ్చేటప్పటికి 500-600 లోపల మనకి ఇది వస్తుందన్నమాట. ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. దీంతో మనం ఏమేమి చెక్ చేయొచ్చు అనేటువంటిది మనం చూద్దాం ఒకసారి. ఇది చాలా యూజ్ఫుల్గా ఉన్నటువంటి ఒక పరికరంగా మనం చెప్పచ్చు అనమాట. ఈ పాజిటివ్ అనేటువంటి దాన్ని ఇలా పుష్ చేసేయడమే. ఇక నెగిటివ్ సంబంధించిన దాంట్లో నెగిటివ్ది పుష్ చేసేయడమే. దీనికి సంబంధించినటువంటి ప్రోబ్స్ అనమాట ఇవి. ఈ ప్రోబ్స్ని బట్టి మనం ఎక్కడ ఏం చెక్ చేయాలనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇది మనం ఒకసారి ప్లగ్లో పెట్టి మీకు చూపిస్తాను ఏమేమి చెక్ చేద్దాం అనేది. స్విచ్ ఆన్ చేస్తున్నాను నేను. స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ డిస్ప్లే మనకు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా 300 అలా కనిపిస్తుంది, లేకపోతే 0-300 ఇలా వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఈడి ఇది ఉంది కదా మనకి, ఇది చెక్ చేస్తున్నాను నేను. దీని మీద పెట్టి చూడండి ఒకసారి, ఇది ఎంత తీసుకుంటుంది అనేటువంటిది మీకు తెలియడానికి. ఇది 3 volts తీసుకుంటుంది అనమాట. కనిపిస్తుంది కదా, 2.2 వోల్ట్ అయితే వెలిగేద్ది అనమాట. ఇది 2.2 ఉంటే. ఇక నెక్స్ట్ ఇంకో ఎల్ఈడి కనపడుతుంది కదా మనకి, ఇది మనకి టార్చ్ లైట్లో వాటిలో ఉంటుంది కదా, ఇది ఒకసారి చూద్దాం. దీనికి ఒక ప్రోబ్ ఒక పక్క, ఇంకో ప్రోబ్ ఇంకో పక్క పెట్టి దీన్ని రివర్స్ చేద్దాం ఒకసారి. ఈ పొడవుగా ఉన్నటువంటి పోల్ ఏదైతే ఉందో అది పాజిటివ్ అనమాట, మిగతాదేమో నెగిటివ్. చూడండి, ఇది కూడా 3 volts తీసుకుంటుంది అనమాట. కనిపిస్తుంది కదా. ఇది యాక్చువల్గా మనం ఇటువంటి ఏమైనా చెక్ చేయాలనుకోండి, ఇది ఎంత వోల్టేజ్ తీసుకుంటుందో, లేకపోతే ఎక్కువ వోల్టేజ్ ఇస్తే కనుక పాడవుతుందో అనేటువంటిది మనకి మిగతాట్లో మనం వోల్టేజ్లు సెట్ చేసుకోవాలి. కానీ ఈ టెస్టర్ ఏదైతే ఉందో అది ఒకటైనా పర్వాలేదు, స్ట్రిప్ అయినా పర్వాలేదు, దాంట్లో ఉన్నటువంటి స్ట్రిప్ అయినా పర్లేదు అనమాట. ఇక్కడ దీంట్లో మనకు ఉన్నటువంటి వాటిని చెక్ చేస్తున్నాం చూడండి. ఇవి ఆన్లైన్లో నేను విడిగా రప్పించుకున్నాను అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా మీకు, ఇది ఎంత గ్లో అవుతుంది చూడండి. ఇది 3.0 తీసుకుంటుంది అనమాట. 3.0 తీసుకుంటుంది ఈ ఎల్ఈడి. అంటే మనం దీనికి ఎంత వోల్టేజ్ ఇవ్వాలి చిన్నదానికి అనేటువంటిది మనకి ఇబ్బంది లేకుండానే మనకి ఇది ముందు మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతిదీ కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్యూబ్ లైట్లో ఉన్నటువంటి ఎల్ఈడి స్ట్రిప్ చెక్ చేయాలనుకోండి, దీన్ని ఎలా ఓపెన్ చేస్తున్నాం మనం. దీంట్లో ఎల్ఈడి స్ట్రిప్ ఉంటాయి కదా, ట్యూబ్ లైట్లో ఉండేటువంటి ఎల్ఈడి స్ట్రిప్. ఇది కూడా మనకి దగ్గరగా 96 ఉంటాయి వీటిల్లో. దీంట్లో ఇది ఎంత తీసుకుంటుంది అనేది మనం చెక్ చేయొచ్చు అనమాట. దగ్గరగా
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇచ్చాము. ఎంత తీసుకుంటుంది ఇది? ఇక్కడ చూడండి మీకు 3 తీసుకుంటుంది. కనిపిస్తుంది కదా, 3 వోల్ట్ అనేది తీసుకుంటుంది అనమాట ఇది. ఇలా ప్రతిదీ మనం అవి బాగున్నాయో లేదో కూడా మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో 3.0 అంటే 3 వోల్ట్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇలా చివరి చెక్ చేద్దాం. అన్నీ అంతే. ఇది చూసాను చూడండి, 3.0 అంటే ఒక ఎల్ఈడి ఎంత తీసుకుంటుందో అనేటువంటిది మనం దీని నుంచి చెక్ చేయొచ్చు అనమాట. దాన్ని బట్టి మన దీంట్లో ఉన్నటువంటి ఫాల్ట్ ఎల్ఈడి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏదైనా ఒక 3 వోల్ట్ కంటే ఎక్కువగా తీసుకుంటే కనుక అది ఫాల్టీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ టెస్టర్ అనేటువంటిది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఎల్ఈడి టీవీల్లో కూడా మనం దీన్ని బ్యాక్ లైట్ అనేది ఎలా ఉందో చెక్ చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఈ ఎల్ఈడి స్ట్రిప్పుల్లో ఉన్నటువంటి దానికి మనం ఆల్రెడీ చూసాము. ఇట్లనే కాదు, ప్రతి దాంట్లో కూడా మనం ఈ ఎల్ఈడి టెస్ట్ను ఉపయోగించి చాలా జాగ్రత్తగా మనం పని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి లైట్లు ఉన్నాయి కదా, లైట్లలో కూడా మనకి ఎల్ఈడీలు ఉంటాయి. ఇటువంటి వాటిలో కూడా ఏది పోయింది ఏది పోలేదు, లేకపోతే మొత్తం స్ట్రిప్ అంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. స్ట్రిప్ బాగుందా, లేకపోతే సర్క్యూట్ పోయిందా, స్ట్రిప్ పోయిందా అనేటువంటిది మొత్తం అంతా కూడా ఒకేసారి మనం వోల్టేజ్ అనేటువంటిది ఇచ్చేసి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అంత విధంగా ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఎంత వోల్టేజ్ ఇవ్వాలి, అసలు ఎంత అంటావు ఇది అని, మనం ఎంత వోల్టేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, పెంచాలా తగ్గించాలా అనేటువంటివి మనం ఏమీ ఆలోచించక్కర్లా. ఎందుకంటే పెంచాలన్నా తగ్గించుకోవాలన్నా దీంట్లోంచే అడ్జస్ట్మెంట్ అనేటువంటి జరుగుతుంది అనమాట. అందుచేత ఇది చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి టెస్టర్గా మనం దీన్ని చూడవచ్చు అనమాట. ఇది బ్యాక్ లైట్ చెక్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. బ్యాక్ లైట్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఇవి మనం ఎల్ఈడి టీవీలో ఉన్నటువంటి బ్యాక్ లైట్స్ అనమాట. టీవీలో ఉన్నటువంటి బ్యాక్ లైట్స్ ఇవి మనం విడివిడిగా మనం చెక్ చేయొచ్చు. లేదంటే కనుక స్ట్రిప్ అంతా కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఎడ్జ్ లైట్ అనమాట. అంటే మనం ఎల్ఈడి టీవీలో ఉన్నటువంటి ఎడ్జ్కుండేటువంటి లైట్ అనమాట. ఇది కూడా ఎలా వస్తుంది అనేది మీకు చెక్ చేసి చూపిస్తాను. టెస్టింగ్ పాయింట్లు పక్కన ఉన్నాయి అనమాట. టెస్టింగ్ పాయింట్లు పక్కన ఉన్నాయి. నెక్స్ట్ ఇవి మనం విడివిడిగా చెక్ చేసుకోవచ్చు, మొత్తం అన్నీ కూడా కలిపి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఎల్ఈడి స్ట్రిప్ని మనం బ్యాక్ లైట్ని మనం ఒకసారి చెక్ చేసి చూపిందాం. ఎల్ఈడి టెస్టర్ ఆన్ చేశాను. నేను చేసిన తర్వాత టెస్ట్ లీడ్ తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ టెస్టింగ్ పాయింట్లు ఉంటాయన్నమాట. ఒక్కోదానికి టెస్టింగ్ పాయింట్లు ఉంటాయి. ఇది చూడండి ఎలా వెళుతుందో. మనం విడివిడిగా కూడా ఒక్కొక్కటి చెక్ చేసుకోవచ్చు. దీని వోల్టేజ్ చూడండి, ఇక్కడ టెస్టర్లో 3 వోల్ట్స్ తీసుకుంటుంది ఇది. ఇలా ప్రతిదీ కూడా 1 బై 1 మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. బాగుందా లేదా, ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది అనేటువంటిది. ఇది కూడా 3 వోల్టేజ్ తీసుకుంటుంది. ఇవన్నీ కలిపి మనం ఆ చివరి నుంచి చివరికి ఈ చివర పోల్ పెట్టి ఇక్కడ ఒకటి పెట్టి మనం అన్నీ వెలుగుతున్నాయో లేదో కూడా చూడవచ్చు అనమాట. ఈ విధంగా స్ట్రిప్ అంతా కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందండి. మనం విడివిడిగానే చెక్ చేసుకోవచ్చు. స్ట్రిప్ అంతా కలిపి ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది ఏంటి అనేది కూడా మనం చూడవచ్చు అనమాట. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి మీకు చూపిస్తున్నాను నేను. ఇదేంటంటే ఎడ్జ్ ఎల్ఈడి అనమాట. దీనికి సంబంధించినటువంటి లైట్లు ఎలా వెళ్తాయని చూపిస్తాను మీకు. ఎడ్జ్కి సంబంధించింది అనమాట ఇది. ఒకవేళ ఇది ఎలాగపోతే మనం రివర్స్ చేయాలి. అంటే అటు ఇటు ఉంటాయి కదా, చూడండి మొత్తం ఎన్ని కలర్స్ కింద కనపడుతుంది. ఇది ఎడ్జ్ ఎల్ఈడి అనమాట. కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం టీవీది చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఆల్రెడీ మనకి టీవీ కనిపిస్తుంది కదా. ఒకసారి ఇక్కడ ఈ టీవీకి సంబంధించి ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను నేను, సామ్సంగ్ టీవీ. దీనికి సంబంధించినటువంటి బ్యాక్ లైట్ కనెక్షన్ అనేది ఇక్కడ ఉందన్నమాట. బ్యాక్ లైట్ కనెక్షన్ జాక్ తీసాను, కనిపిస్తుంది కదా. దీనికి మనం 2 వైర్లు ఇచ్చాడు అనమాట. 2 ఛానల్ కింద ఇచ్చాడు బ్యాక్ లైట్స్. వీటిని చూస్తే మనకి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో వెలుగుతుంది అనమాట. ఈ కనెక్షన్ ఇవ్వగానే హోల్స్లో వెలుగుతుంది. అది చూపిస్తాను మీకు. ఒకసారి దీన్ని రివర్స్ చేద్దాం. ఈ పిన్ని బ్లాక్ దానికి బ్లాక్, అలాగే ఇక్కడ బ్లూ కలర్ ఉన్నదానికి రెడ్ పెడుతున్నాను. చూడండి, ఇందాక చెప్పాను కదా మీకు, ఇక్కడ హోల్స్లో లైట్ అనేది వెలుగుతుంది. మీకు ఆగిపోతే ఆగిపోతుంది. చూడండి, ఆగిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ హోల్లో మళ్ళీ లైట్ కనపడుతుంది చూడండి.
ఇలా చాలా చోట్ల వెలుగుతుంది అనమాట. ఇది చాలా చోట్ల హోల్స్ అన్నిటిలోనూ వెలుగుతుంది అనమాట. ఇది ఆపేటప్పటికి మీకు తెలుస్తుంది చూడండి. అలాగ ఉంచండి. అవి చాలా బెజ్జాల్లో మీకు కనిపిస్తుంది అనమాట. ఇలాగ మనకి ఆ బ్యాక్ లైట్ బాగుందా లేదా అనేటువంటివి కూడా మనం ఈ టెస్టర్ని ఉపయోగించి మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి తక్కువే ఉంది కాబట్టి ఇది ప్రతి టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో దాన్ని తీసుకోవడం చాలా మంచిది ఇది. ఎందుకంటే ప్రతిదానికి మనం ఎంత వోల్టేజ్ ఇవ్వాలి అనేటువంటిది మనకు తెలియదు, అది ఎంత వోల్టేజ్ తీసుకుందో కూడా మనకి తెలియదు. కాబట్టి ఇటువంటి తీసుకోవడం వల్ల మనకి ఒక ఎల్ఈడి దాని వోల్టేజ్ ఎంత అనేటువంటిది మనకి తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం రీప్లేస్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.